షాకింగ్ న్యూస్ గానే ఉండొచ్చు. సో ఇది ఉమ్మడి విశాఖ జిల్లాలో శరవేగంగా మారుతున్న పరిణామాలు. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు ఖరారుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారని అయితే తెలిసింది. సో ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా కడప నుంచి మా ప్రతినిధి సురేందర్ లైవ్ లో అందిస్తారు. సురేందర్, చెప్పండి. ఇప్పటికీ ఒక విడత అనేది జరిగిపోయింది, మార్పులు అనేవి జరిగిపోయాయి. రెండో విడత జాబితా కోసం కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకుంటే మార్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తారు అన్న నమ్మకం ఉందా? ఎస్ ప్రతిభ, మీరు అన్నట్లుగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీట్ల మార్పు విషయంలో తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులకు సంబంధించి 11 మందిని మార్పులు చేర్పులు చేయడంతో పాటు ఇవాళ రేపట్లో రెండో విడత కూడా ఆ మార్పులు చేర్పులు చేస్తారనే సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించి మార్చిన చోట్ల ఆ విధమైనటువంటి ప్రభావితం చేస్తారా లేదా అనేది ఒక ఇంత పక్కన పెడితే ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ చెప్పినటువంటి మాట ప్రకారం సర్వే రిపోర్టులలో ఏదైతే క్యాండిడేట్లకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ప్రజల్లో లేకుండా పోతారో సర్వే రిపోర్ట్లో నెగిటివ్ వస్తే మాత్రం తప్పనిసరిగా సీట్లు మారుస్తారని చెప్పి ముందు ఇచ్చినటువంటి వార్నింగ్ నేపథ్యంలో తప్పనిసరిగా సీట్లలో మార్పులు అయితే ఉంటాయి. స్థానచలనం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించి సీఎం సొంత జిల్లాపై స్పెషల్ ఫోకస్ అయితే పెట్టినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు సాధించి ఫుల్ స్వింగ్ లో వెళ్ళినటువంటి వైసీపీ ఈసారి కూడా ఒక్క సీట్ను కూడా చేజార్చకుండా పక్కా ప్లాన్ అయితే సీఎం జగన్ రచించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇటు జమ్మలమడుగు మొదలుకొని పొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, కడప, కమలాపురము, రాయచోటి, రాజంపేట, కోడూరు ఈ 10 నియోజకవర్గాల్లో కూడా ఫోకస్ పెంచడంతో పాటు ఎక్కడికక్కడ అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసి వాటిని మార్చే స్థానాలను మాత్రం వెంటనే అభ్యర్థులను అక్కడికి పిలిపించుకొని వారిని ప్రస్తుతానికి అభ్యర్థిగా ప్రకటిస్తే ఒకవేళ ఆ ప్లేస్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తే ఉన్న అభ్యర్థికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది మాత్రం క్లీన్ కట్గా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అలాగే డిప్యూటీ సీఎం అంజద్ బాషాను మార్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. అలాగే మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డిని కూడా ఆ గడప గడప ప్రభుత్వం మన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో అతను గ్రౌండ్ లెవెల్లో తిరగట్లేదని చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. వీళ్ళిద్దరిని మేజర్గా ఫస్ట్ మొదటి విడతలోనే వీళ్ళిద్దరి పేర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అంజద్ బాషాను మారిస్తే ఇక్కడ టీడీపీ మహిళా అభ్యర్థిని నిలబెట్టడంతో మహిళా అభ్యర్థిగా ప్రజెంట్ షాప్ డైరెక్టర్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాళ్ళమ్మ డాక్టర్ ఉషార్ అనే పేరు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మహిళా అభ్యర్థికి ఇస్తే మాత్రం ఈమెకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మైదుకూరు ఆ విషయానికి వస్తే రఘురామరెడ్డి ప్లేస్లో అక్కడే ఉన్నటువంటి జగన్కు చాలా సన్నిహితుడైనటువంటి రాచమల్లు రవిశంకర్ రెడ్డి పేరు అలాగే ప్రజెంట్ ఎమ్మెల్యేని మారిస్తే మాత్రం అతని ప్లేస్లో రాచమల్లు రవిశంకర్ రెడ్డికి ఇస్తే మైదుకూరు ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఇక బద్వేల్లో ప్రతి ఏడాది కూడా అది బేసిక్గానే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కావడంతో ప్రతి ఏడాది అభ్యర్థిని మారుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఎమ్మెల్యే డాక్టర్ సుధా పనితీరును మొత్తం క్లియర్ కట్గా తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్లేస్ కూడా మార్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పనిచేస్తున్నటువంటి వెంకట్ సుబ్బయ్య పేరు కూడా దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈ 3 సీట్లతో పాటు జమ్మలమడుగులో డాక్టర్ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మీద కూడా తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అక్కడ వైఎస్ ఫ్యామిలీ నుంచే ఇటు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అవినాష్ రెడ్డిని లేదా వైఎస్ భారతిరెడ్డిని కూడా అక్కడ నుంచి బరిలో దింపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మొత్తం ఈ వ్యవహారంలో దాదాపు 50% సీట్లను కూడా మార్చే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలకు రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు విషయాలకు వస్తే రైల్వే కోడూరు, రాయచోటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రాజంపేట ఏరియాలో మేడా మల్లికార్జున రెడ్డి ప్లేస్లో వేరే వాళ్ళకి అవకాశం కల్పించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఒక ఎన్ఆర్ఐని కూడా అక్కడ రంగంలోకి దింపే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే దాదాపు 5 సీట్లలో కూడా మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మిగతా జిల్లాల మాదిరిగా స్థానచలనం అంటూ ఏమి ఉండదు. ఒకసారి సీటు మారిస్తే మాత్రం కొత్త అభ్యర్థికి అవకాశం ఇస్తారు. ఉన్న వాళ్లకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఇక సీఎం మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సీటు కూడా అక్కడ బేసిక్గానే సెంటిమెంట్ ఉంది. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఎవరు లేరు కావడంతో అక్కడ తన కొడుకు నరేన్ రెడ్డికి టికెట్ కావాలని రవీంద్రనాథ్ రెడ్డి కూడా అడుగుతున్నారు. కానీ అక్కడ గతంలో కమలాపురంలో ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి దుష్యంత్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అంటే ప్రచార హోరు మాత్రం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అభ్యర్థుల మార్పులు చేర్పులో భాగంగా ప్రతి ఒక్క నియోజకవర్గం మీద స్పెషల్ ఫోకస్ అయితే పెరిగింది. ప్రతి నియోజకవర్గంలో కొత్త కొత్త అభ్యర్థుల పేర్లు తెర మీదకి వస్తున్నాయి. మరి దీన్ని ఫైనల్ చేయడంలో ఇవాళ రాయలసీమలో ప్రతిపక్షాల ప్రభావం ఎలా ఉంది? ఇప్పటికే జగన్ 175 స్థానాలు గెలుచుకుంటామని అయితే చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు మేమే గెలుస్తాము అని అయితే ధీమా అయితే ఉంది. సో మొత్తానికి రాయలసీమ సైడ్ నుంచి 2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు?
ప్రతిభ రాయలసీమ వ్యాప్తంగా గత 2019 ఎన్నికల్లో మేజర్ సీట్లు అంటే 90% వైసీపీనే కైవసం చేసుకుంది. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చాలా వరకు ఇటు అనంతపూర్ కానీ ఇటు కర్నూలు కానీ ఈ రెండు జిల్లాల్లో చాలా వరకు టీడీపీ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. అటు కర్నూలు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాల్లో దాదాపుగా 9 సీట్లు టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. ఇటు అనంతపూర్ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ కూడా మార్పులు చేర్పులో భాగంగా మంత్రి ఉషశ్రీ చరణ్ కూడా పక్క నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. వైసీపీ చేస్తున్నటువంటి ఈ మార్పులు చేర్పులతోటే అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా టీడీపీలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఇటు అనంతపూర్లో కూడా టీడీపీకి ఎక్కువగా మెర్జ్ వచ్చే అవకాశం ఉంది. ఇక సీఎం సొంత జిల్లాలో 2 లేదా 3 సీట్లు అయితే టీడీపీ కైవసం చేసుకునేదానికి క్లియర్ కట్ గా ఇప్పటి వరకు ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో కూడా గతంలో కంటే ఈసారి సీట్లు తగ్గే అవకాశం ఉంది. మొత్తం ఓవరాల్ గా రాయలసీమలో 52 సీట్లు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 30 నుంచి 35 సీట్లు టార్గెట్ గా టీడీపీ కొత్త అభ్యర్థులను కూడా బరిలో దించబోతా ఉంది. చాలా వరకు జనాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అలాగే ఎంప్లాయీస్ ను టార్గెట్ గా చేసుకుని ఉద్యోగస్తులనే ఈసారి బరిలో దింపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి రాయలసీమలో ప్రజెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, సీట్ల మార్పులు కావచ్చు, ఈ రెండింటిని బేస్ చేసుకుంటే రాయలసీమలో కొంత టీడీపీకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇంకా 100 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో దీనిని సెటరైట్ చేసి సెకండ్ క్లాస్ లీడర్లను, కార్యకర్తలను వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకునే నేపథ్యంలో సీఎం జగన్ ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చూడాలి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పులు చేర్పుల్లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళకి సీట్ ఇవ్వకపోతే వాళ్ళ ప్రభావం ఎటువైపు ఉంటుందనేది కూడా ఇప్పుడు చాలా క్రియాశీలకంగా మారబోతోంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ సురేందర్. సో ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు ఖరారుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది అభ్యర్థులను మార్చేశారు. 2 అభ్యర్థుల జాబితాకు కూడా 3 రోజులుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. నిన్న కూడా రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ భేటీ అయ్యారు. అభ్యర్థుల మార్పుపై చర్చించారు. దాదాపు 85 మంది దాకా మారుస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. విజయం కోసమే అభ్యర్థుల మార్పు చేస్తున్నామని తాడేపల్లి వర్గాలు అంటున్నాయి. ఇక అభ్యర్థుల మార్పుపై సీఎం సొంత జిల్లా నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ చేస్తున్న పని మెరుగైన ఫలితాలు సాధించదని అంటున్నారు. అంతమంది అభ్యర్థులను మార్చడం సరికాదు అంటున్నారు. ఒక అయోమయంలో తికమకమైనటువంటి వ్యవస్థలో పడిపోయి క్యాండిడేట్లను మార్చుకుంటూ హార్డ్ కోర్ వైసీపీ జెండా పట్టుకొని పోరాడి అన్ని విధాలా తెగించి చంద్రబాబు మీద కూడా పోరాడినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని కూడా దూరం చేసుకుంటూ, అలాగే నిన్న దూరమైనటువంటి వంశీ యాదవ్ లాంటి వాళ్ళని కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు తను కూడా దూరం అయిపోయినాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ దాదాపు జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చినటువంటి నియోజకవర్గంలో అతను కూడా నేను ఇంకా రాజకీయాల్లో పాల్గొన్ను, పోటీ చేయనని చెప్పడం, ఇవన్నీ నిజానికైతే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయనకు అవగాహన కల్పించే స్థితిలో ఉన్నారని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది, మన 3-4 చేతుల్లో గవర్నమెంట్ ఉండిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పింది వింటున్నారు కాబట్టి మనం ఎంత వీలైతే అంత దోచుకుందామనేటువంటి అవగాహనతో ఉన్నారు తప్ప ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత దాన్ని ప్రజల ప్రభుత్వంగా దాన్ని తీర్చిదిద్దడంలో ఒక విధంగా ఫెయిల్ అయినారు. డబ్బేస్తే ఓటేస్తారనే ఒక కాన్సెప్ట్తో పోవడం వెనకబడింది. అందులో ఒక ఎమ్మెల్యే యొక్క ఎలా వస్తుందంటే అతను కనుక ప్రజలను పీడించింటే ఖచ్చితంగా ఎమ్మెల్యేని మారిస్తే అతని వ్యూహం ఫలిస్తుంది. అతను బాగానే ఉండి అక్కడ ఉన్న తనకు అనుకూలమైన వాళ్ళని వేసుకోవాలి, లేదా అక్కడ ఒత్తిడి ఎవరిదన్న పై నాయకులు ఒత్తిడి ఉండి అతన్ని మారుస్తూ ఉంటే మాత్రం ఇది మన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధంగా మేలు చేయదు, కూడా అతనికి నష్టం కలిగిస్తుంది. కాబట్టి అడుగు వేసే ముందు వాళ్ళకి అన్ని డాటాస్ ఉంటాయి. నన్ను అడిగితే ఇప్పుడు నాయకులు కూడా చాలా మంది మేము చేసింది కాదు కదా, జగన్ చేసిందే కదా, జగన్ చెప్పిండే చేశాము, మాదేముంది, వాలంటీర్లకి ఎక్కువ అధికారాలు ఇచ్చారు మాకన్నా అనే ఉద్దేశాన్ని ప్రజలకు పంపిస్తున్నారు. అది ఎంతవరకు ఫలిస్తుంది అనేది రేపు ఎన్నికల్లో ఈయన ఫలితం ఎలా ఉంటుందనేది రేపు ఎన్నికల్లో తెలుస్తుంది. మార్పులు అనేది ఉంటుంది, కానీ ఈ ఉద్ధృతమైన మార్పుల వల్ల పార్టీకి నష్టమే కలుగుతుందని ఖచ్చితంగా చెప్తాను. మార్పులు అనేది సహజం, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మార్చడం అనేది ఉంటుంది. మరి 50% దాకా మార్పులు జరుగుతుందంటే అది ఒక వాళ్ళ పార్టీకి
ఆల్రెడీ చెడ్డ పేరు వచ్చిందనే ఉద్దేశంతో ఇది మారుస్తుంటారు నాయకులను